హాయ్ ఫ్రెండ్స్, టుడే మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా. నేనైతే పావు కేజీ క్యారెట్ అయితే తీసేసుకున్నాను. మేము మీడియం సైజ్ అయితే నేను కట్ చేసేసి తురుముకున్నాను. అండ్ మనం మిక్సీలో అయితే కూడా పెట్టేసుకోవచ్చు, అంత మెత్తగా ఉంటుంది కాబట్టి నేను యూజ్ చేయలేదు. సో గీ తీసుకుంటే టేస్ట్ అని చాలా బాగుంటుంది క్యారెట్ హల్వాకి. నేనైతే జీడిపప్పు వేసేసుకున్నాను. మీ దగ్గర ఇంకెన్ని నట్స్ అయినా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను జీడిపప్పు యాడ్ చేశాను. సో ఆ నెయ్యిలోనే మనం కొంచెం క్యారెట్ని వేసి కొంచెం పచ్చి వాసన పోయేదాకా మనం వేయించితే కొంచెం పచ్చివాసన పోతుంది, లేకపోతే పచ్చివాసన అలాగే వస్తుంది, అంత టేస్ట్ అని మంచిగా అనిపించదు. సో ఒక 50% పచ్చివాసన పోయాక నేనైతే మిల్క్ యాడ్ చేస్తున్నాను. చిన్న ప్యాకెటే తీసుకున్నాను నేను. యాడ్ చేసిన తర్వాత నేనైతే కొంచెం దాంట్లో కుక్ చేస్తున్నాను. కొంచెం కుక్ అయిన తర్వాత ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. మిల్క్లో మనం కుక్ చేస్తే చాలా బాగుంటుంది. కొంచెం మిల్క్ ఉన్నప్పుడే మనం షుగర్ కూడా యాడ్ చేసుకుంటే కొంచెం అంటుకోదనమాట. ఉట్టి పాలంతా అయిపోయినాక షుగర్ వేస్తే ఏంటంటే మాడంటుకుంటుంది. అందుకని నేను కొంచెం మిల్క్ ఉన్నప్పుడే నేను చూసారా మన 70% ఒక ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో అందుకని నేను షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం మిల్క్ ఉన్నాయి చూసారు కదా, మనకి మిల్క్ ఉన్నప్పుడు మనం యాడ్ చేస్తే ఏంటంటే మనకి బాగా టేస్ట్ అనిపిస్తుంది. సో నేను యాలకులు కూడా నేనైతే దంచేసుకొని యాలకులు కూడా ఒకేసారి నేను మిక్స్ చేసేసాను. ఎందుకంటే వాటర్గా ఉన్నాయి కాబట్టి కొంచెం యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, మనకి 70% అది కుక్ అయింది. ఫస్ట్ అయితే మనం సిమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో మనం పెట్టుకొని మనం ట్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక 80-90% ఆల్మోస్ట్ మనకు కంప్లీట్ అయిపోయింది. నేనైతే జీడిపప్పు కూడా నేను యాడ్ చేసేసి నేనైతే ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్.